తెలంగాణలో ఈ ఫార్ములా కేసు ప్రకంపనలు రేపుతున్న వేళ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేస్తే అల్లర్లు చేయాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున బీఆర్ఎస్ పంపుతుందని ఆరోపించారు. ఉద్యమాలు, దాడులు చేయాలని, ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీఆర్ఎస్ ముసుగులో అల్లర్లు చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు ₹100 కోట్ల పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని, ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికెక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ